Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. అంటే గురువారం. ఈరోజు ఆ సాయిబాబాని దండం పెట్టుకుని ఈరోజు డేని ప్రారంభించండి. శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆయన దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని కాన్సెప్ట్తో మన స్విచ్ ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ రైట్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? ఇట్ ఆల్వేస్ సీమ్స్ టు బీ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ విల్ బి డన్. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏ కార్యం చేపట్టినా అది ఇంపాసిబుల్గా అనిపిస్తుంది ఫస్ట్, అది మనం సాధించేంత వరకు. ఒక్కసారి సాధించాక ఓ సింతేనా అనిపిస్తుంది, మళ్ళీ దాన్ని మనం మర్చిపోతాం. సాధించకముందు అమ్మా ఏంట్రా ఇంతమంది ఇలా కష్టపడుతున్నారు, ఎంత కష్టమైన పని కార్యం మన వల్ల అవుతుందా లేదా అనుకుంటాం. ఒక్కసారి సాధ్యం చేయగలిగితే మాత్రం ఇది అయిపోయింది కదా, అది మనిషి. కాబట్టి ఏదైనా కూడా ప్రతిదీ మీ ఆల్రెడీ హిడెన్ మీ బాడీలో ఉంది, అది ప్రకృతి రీత్యా మీరు ఆల్రెడీ సాధించారు. బట్ ద వే వీఆర్ ప్రజెంటింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఆ అవకాశం తీసుకొని వచ్చి అది ప్రూవ్ చేయగలగాలి. అది చేయాలంటే నీలోనే ఉన్న పవర్ని బయటికి తీసుకురావాలి, యూనివర్సల్తో కనెక్ట్ చేయగలగాలి. ఏది కూడా పాసిబుల్ ఈవెంట్ ఏం లేదు. బట్ మన మనస్సు ద్వారా ఆలోచించడం వల్ల ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని దేనివల్ల అన్నాము అంటే, ఒక్కసారి మన సోల్ అద్భుతమైన పవర్, ఆ సోల్కి మాత్రం సాధ్యం కాదంటూ ఏం లేదు. అంత లెవెల్లో మనం కనుక పర్ఫామ్ చేయగలిగితే ఏదైనా సాధ్యపడుతుంది. కాబట్టి ఏంటంటే మనం ప్రయత్నిస్తూ ముందుకెళ్తూ ఉంటే దాంట్లో మనకు సాధక బాధకాలు తెలుస్తాయి, దానిలో కష్ట నష్టాలు తెలిస్తే మొదట్లో నా వల్ల కాదు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. వివేకానంద గారు చెప్పినట్టు ఫస్ట్ అవహేళన, ప్రతిఘటన, తర్వాత అంగీకారం, ఈ 3 మార్గాల నుంచి వెళ్ళిపోవాల్సిందే. అవహేళన అంటే కనుక ఫస్ట్ ఏముందిలే వీడియోని సాధిస్తారనుకుంటే, ప్రతిఘటన అంటే అరే ఏదో ట్రై చేస్తున్నాడు రా బాబు అని. తర్వాత వన్స్ రీచ్ ద గోల్ అంటే ఓకే అతను తెలుసు నాకు ఈ విధంగా సక్సెస్ అవుతాడు, ఇలా ప్రతి వాళ్ళు అనుకుంటారు. ప్రతి కార్యం ఇలా ఉంటుంది. కాబట్టి రానప్పుడు మాత్రం నా వల్ల కాదేమో, అది అద్భుతమైందేమో అనిపిస్తుంది. ఒక్కసారి వచ్చాక అది ఈజీ అవుతుంది, రాదు వస్తుంది. ఈ రెండు మీద పాయింట్ మీదనే ఉంటుంది లైఫ్. ఏదైనా మనకు ఏటీఎంలో మనీ డ్రా చేసుకుంటాం, చాలా ఈజీ టెక్నిక్. అది రాని వాళ్ళకు అమ్మో ఏటీఎం అంటే ఒక పెద్ద పవర్. ఇలా ప్రతి ఇష్యూస్లోనూ వచ్చింది రాంది ఈ విధమైన డిఫరెన్స్ ఉంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే సాధ్యం కాదంటూ ఏముండదు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్ యువర్ శేష్.